విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ కేవలం 999 రూపాయలకు మాత్రమే. హాయ్ హలో నమస్తే. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మనిషికి గోల్ ఉండాలి. అసలు గోల్ సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి? వెరీ గుడ్. నవే డేస్ ఇది మంచి క్వశ్చన్. చాలా మందికి గోల్ ఎలా సెట్ చేసుకోవాలో తెలియదు. కొంతమందికి చాలా బాగా తెలుసు. గోల్ సెట్ చేసుకున్నారంటే వాళ్ళు పక్కన కూడా తిరిగి చూడరు. పెద్ద పెద్ద మహానుభావులందరూ ఒక గోల్ సెట్ చేసుకొని పనిచేసిన వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద రాజకీయ వ్యక్తులు కానివ్వండి, విద్యా సంస్థలు స్థాపించిన వాళ్ళు కానివ్వండి, డివోషన్ పరంగా, ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారంటే వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం వాళ్ళు పనిచేస్తారు. కొంతమంది ఏ గోలు ఉండదు. మిడ్ నైట్లో లేచి నీ గోల్ ఏంటి అంటే చెప్పే రకంగా ఉండాలి. ఏదో ఒక గోల్ అంటూ సెట్ చేసుకుంటారు. కొంతమంది అంటారు మాకు చిన్న చిన్న ఉద్యోగాలు కాదండి, పెద్ద గోల్ ఉంది, పెద్ద ఉద్యోగం వచ్చేంత వరకు మన వెయిట్ చేయకోకుండా వచ్చిన చిన్న అవకాశం అయినా కానీ దాన్ని పరుచుకుంటూ వెళ్ళామనుకోండి, రేపు పొద్దున మనం పెద్ద గోల్ని అచీవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక సముద్రంలో చేపలు పట్టడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒకరు వల వేసి చేపలు పడుతున్నారు. అన్ని చిన్న చేపలు వచ్చాయి. అన్ని తీసి ఒక బకెట్లో వేసేసుకున్నాడు. ఇంకొక వ్యక్తి వల వేశాడు. అన్ని పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయి. పెద్ద చేపలు వచ్చిన ప్రతిసారి కూడా నదిలో పడేసి, సముద్రంలో పడేసి మళ్ళీ వల వేస్తున్నాడు. మళ్ళీ పెద్ద చేప పడిందని మళ్ళీ పడేస్తున్నాడు. మళ్ళీ పెద్ద చేప వచ్చింది, మళ్ళీ పడేస్తున్నాడు. ఈ చిన్న చేపలు పట్టేవాడు మాత్రం పడుతున్నాడు, బాక్స్ నింపేసుకుంటున్నాడు, పడుతున్నాడు, బాక్స్ నింపేసుకుంటున్నాడు. బాక్స్ నిండిపోయింది. ఎన్నిసార్లు ఇతను వేసినా కూడా పెద్ద చేపలే పడుతున్నాయి. నాకు పెద్ద చేప పడితే ఎందుకయ్యా నువ్వు అన్నిసార్లు పెద్ద చేపలు పడుతుంటే తీసుకొని వెళ్ళిపోక ప్రతిసారి నీళ్ళలో వదిలేస్తున్నావు ఎందుకు అని అంటే, మా ఇంట్లో వండుకునే గిన్నెలన్నీ చిన్న చిన్న ఉన్నాయండి, పెద్ద చేపను నేను ఎలా వండాలి అని చెప్పాడు. మూర్ఖత్వం కాకపోతే కదా, ఫస్ట్ దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని చిన్న గిన్నెలో వండుకోవచ్చు కదా. అలా కాకుండా పెద్ద చేపలు వచ్చిన అన్నీ పడేసుకుంటూ పోయి పొద్దుంతా పెద్ద చేపల కోసమే వేటాడుతూ ఉంటే నీకు దాని విలువ ఎలా తెలుస్తుంది? నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినాలి. గోల్స్ కూడా అంతే కదా. వచ్చిన చిన్న అవకాశంతో మనం స్టార్ట్ అయ్యాము అనుకోండి, దాన్ని చూసి మనం పెద్ద గోల్ని మనం సెట్ చేసుకుని వచ్చిన అవకాశాలన్నీ వదులుకుంటూ వెళ్ళాము అనుకోండి, మనకి ఏ గోలు లేకోకుండా అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఐఏఎస్లు అవ్వాలి, ప్రతి ఒక్కరు ఐపీఎస్లు అవ్వాలి, ప్రతి ఒక్కరు కలెక్టర్లు అవ్వాలి, ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ పర్సన్ అవ్వాలంటే ఎవరు కాలేదు. అందరూ ఉండాలి కదా. అందరూ ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పాలు అమ్మే వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రతి ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఇస్తాడు. అదే పాలు అమ్మిన వ్యక్తి న్యూస్ పేపర్లు వేసుకుంటూ తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందే అతని కంట్లో వెలుగు వచ్చింది ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ ఇచ్చేసి స్కూల్కి వెళ్ళాలి. చిన్న ఏజ్లో అలా కష్టపడి చిన్న చిన్న అవకాశాలను పెద్ద అవకాశాలు తీసుకొని ఈరోజు పెద్ద ప్లాట్ఫామ్స్ నిర్మించుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. మనం చూసాం గంపా నాగేశ్వరరావు సార్ ఎంత పెద్ద, ఇన్ఫాక్ట్ ఫౌండర్ కదా ఆయన. అంత ఫౌండరే ఒకప్పుడు పాల ప్యాకెట్లు వేశాడంట తెల్లవారుజామునే. ఒకప్పుడు తెల్లవారుజామునే లేచి న్యూస్ పేపర్లు వేశాడంట, స్కూల్కి వెళ్ళాడంట కదా. ఈరోజు అంత ఫౌండేషన్ ఏర్పరచుకున్నారు కదా గంపా నాగేశ్వరరావు సార్ గారు. అలా మనము చిన్న చిన్న పనులతోటి మన జీవితాన్ని సాగించాము అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు ఫస్ట్ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఆయన కదా. అక్కడి నుంచి కదా ఇప్పుడు స్టార్ అయ్యారు, సూపర్ స్టార్ అయ్యారు కదా. ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగం చేయకపోతే ఆయన పరిచయం అయ్యుండే వాళ్లే కాదు కదా. ప్రతిదీ కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ పెద్ద గోలు అనుకుంటే ఉన్న గోలు కూడా ఓడిపోతుంది. అవునా కాదు? ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవడం అంటే చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ దాన్ని పెద్దది చేసుకోవాలి. కానీ ఏకంగా అందరికీ రాదు పెద్ద గోల్ అనేది. పెద్ద గోల్ కొడితే వెల్ అండ్ గుడ్, కొట్టకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. చిన్నగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఒక స్టార్టప్ జాబ్ ఎత్తుకోవడం కానీ, ఒక స్టార్టప్గా రీచ్ అయ్యాము అనుకోండి, మన గోల్ని పెద్దగా మనము సెట్ చేసుకోవచ్చు. మేడం, చాలా మంది అడుగుతున్నారు, మేడం వెబినార్లో జాయిన్ అవ్వాలి, నాకు మోటివేషన్ కావాలి అనేసి. వెబినార్ ఎప్పుడు ఉంటుంది మేడం? తప్పకుండా ఈ మంత్ 24th మనకు వెబినార్ స్టార్ట్ అవుతుంది. ఒక రోజు అటు ఇటు అయినా వెబినార్ డీటెయిల్స్ ఏవైనా చేంజ్ అయినా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి,
ఆ వెబినార్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళకి మనము ఇన్ఫార్మ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.